బ్రేకింగ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ మార్కాపురం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన కీలకమైన వెలుగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్ పనులను పరిశీలించడంతో పాటు పలు అభివృద్ది కార్యక్రమాలలో పాల్గొనున్నారు. సీఎం పర్యటనకు సంబంధించి జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో బయలుదేరనున్న సీఎం చంద్రబాబు ఉదయం మార్కాపురం జిల్లా పెద్ద దోర్నాల మండలం గంటవానిపల్లి గ్రామానికి చేరుకుంటారు. అక్కడ అధికారులు ప్రజాప్రతినిధులతో కొద్దిసేపు సమావేశమైన అనంతరం ఉదయం 11 గంటలకు వెలుగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారు. పనుల పురోగతి, నాణ్యతపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు నిర్వాసితులకు 300 కోట్ల విలువైన పరిహారం చెక్కులను పంపిణీ చేస్తారు. అనంతరం మధ్యాహ్నం నిర్వాసితులతో ప్రత్యేకంగా సమావేశమై వారి సమస్యలు, ఇబ్బందులను అడిగి తెలుసుకుంటారు. ఆ తర్వాత గిద్దలూరు నియోజకవర్గంలోని కిష్టంశెట్టిపల్లి గ్రామానికి చేరుకుంటారు. అక్కడ నూతనంగా ఏర్పాటు చేసిన సంజీవని ఆసుపత్రిని ప్రారంభించి వైద్యులు, సిబ్బందితో సమావేశమవుతారు. ఆసుపత్రి ప్రారంభోత్సవం అనంతరం జరిగే బహిరంగ సభలో సీఎం ప్రసంగిస్తారు. ఆ తర్వాత స్థానిక ప్రజలు, ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులతో గార్డెన్ మీటింగ్లో పాల్గొని అభివృద్ది అంశాలపై చర్చిస్తారు. ఇక సాయంత్రం 5 గంటలకు అక్కడి నుంచి హెలికాప్టర్లో గుంటూరుకు తిరుగు పయనమవుతారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆధ్వర్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇక మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటనకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి కాశీరావు ఫోన్ లో అందిస్తారు. కాశీరావు. లహరి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు మార్కాపురం జిల్లాలో కీలక పర్యటన చేపట్టనున్నారు. ఒకే రోజు వెలుగొండ ప్రాజెక్టు పురోగతిని సమీక్షించడంతో పాటు నిర్వాసిత రైతులతో సమావేశమై నష్టపరిహారం పంపిణీ చేయనున్నారు. అనంతరం గిద్దలూరు నియోజకవర్గంలో సంజీవిని డిజిటల్ ఆరోగ్య కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అభివృద్ధి, పునరావాసం, ఆరోగ్య సేవలకు సంబంధించినటువంటి కీలక కార్యక్రమాలు ఈ పర్యటనలో చోటు చేసుకున్నాయి. జిల్లా అధికారుల షెడ్యూల్ ప్రకారం ఉదయం 10:45 దోర్నాల మండలం గంటవానిపల్లికి చేరుకునే ముఖ్యమంత్రి ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12:20 వరకు వెలుగొండ ప్రాజెక్టు పనులను పరిశీలిస్తారు. ఫీడర్ కెనాల్, టన్నెల్, హెడ్ రెగ్యులేటర్, కాలువల నిర్మాణం, పెండింగ్ పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. అనంతరం ప్రాజెక్టు నిర్వాసితులు, రైతులతో ముఖాముఖి సమావేశమై వారి సమస్యలను తెలుసుకుంటారు. ఈ సందర్భంగా నిర్వాసిత కుటుంబాలకు 300 కోట్ల నష్టపరిహారాన్ని ముఖ్యమంత్రి పంపిణీ చేయనున్నారు. ఈ మొత్తం 2351 నిర్వాసిత కుటుంబాలు లబ్ధి పొందనున్నాయి. గత ప్రభుత్వం హయాంలో కేవలం 96 కుటుంబాలకు మాత్రమే పరిహారం అందించగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పునరావాసం, నష్టపరిహారంపై ప్రత్యేక దృష్టి సారించిందని ప్రభుత్వం చెబుతుంది. గత 24 నెలల్లోనే పునరావాసం, నష్టపరిహారం కోసం 903 కోట్ల అదనపు బడ్జెట్ విడుదల చేయగా 759 కోట్ల మేర పనులు పూర్తి చేసినట్లు అధికారులు చెబుతున్నారు. వెలుగొండ ప్రాజెక్టు పూర్తికి చేరుకోవడం, పెండింగ్ పరిహారం అందడం వల్ల నిర్వాసితులు, రైతులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని ప్రభుత్వం పేర్కొంటుంది. అయితే ఎన్నేళ్లుగా ఎదురుచూస్తున్నటువంటి సమస్యలకు పరిష్కారం దొరుకుతుందనే ఆశాభావం వారిలో కనిపిస్తా ఉంది. వెలుగొండ ప్రాజెక్టు ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల మెట్ట ప్రాంతాలకు జీవనాధారంగా కూడా భావిస్తున్నారు. శ్రీశైలం జలాశయం నుంచి వరద జలాలను నల్లమల్ల కొండల కింద నిర్మించినటువంటి 2 భారీ సొరంగాల ద్వారా నల్లమల సాగర్కు తరలించి అక్కడి నుంచి కాలువల ద్వారా సాగునీరు, తాగునీరు అందించాలన్నదే ఈ ప్రాజెక్టు యొక్క ప్రధాన లక్ష్యం. ప్రాజెక్టు పూర్తయితే మొత్తం 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు, 15.25 లక్షల మందికి తాగునీరు అందనుంది. అలాగే దశాబ్దాలుగా ఫ్లోరైడ్ సమస్యతో బాధపడుతున్నటువంటి అనేక గ్రామాలకు శాశ్వత పరిష్కారం లభించనుంది. 2 దశల్లో నిర్మాణం జరుగుతున్నటువంటి ఈ ప్రాజెక్టులో తొలి దశ ద్వారా 1.19 లక్షల ఎకరాలకు సాగునీరు, అలాగే 4 లక్షల మందికి తాగునీరు అందనుండగా రెండో దశలో 3.28 లక్షల ఎకరాలకు సాగునీరు, అలాగే 11.25 లక్షల మందికి తాగునీటి సౌకర్యం కల్పించనున్నారు. తొలి దశ పనుల కోసం ఇప్పటికే 5,000 కోట్లకు పైగా ప్రభుత్వం ఖర్చు చేసింది. ప్రాజెక్టులో భాగంగా టన్నెల్ 1 తవ్వకం పూర్తి కాగా ఎగ్జిట్ ఛానల్, లింక్ ఛానల్, ఫీడర్ కాలువ, తేగలేరు, గొట్టిపడే ప్రధాన కాలువల నిర్మాణం పూర్తయ్యాయి.
2 హెడ్ రెగ్యులేటర్లు, టన్నెల్ లైనింగ్, అప్రోచ్ ఛానల్, తూర్పు ప్రధాన కాలువ పనులు చివరి దశలో కూడా ఉన్నాయి. R&R కింద ఇప్పటి వరకు 190 కోట్ల వ్యయం చేసినట్టు ప్రభుత్వం మిగిలిన పునరావాస పనులను కూడా వేగంగా పూర్తి చేస్తోంది. అయితే వెలుగొండ ప్రాజెక్టు చరిత్ర మాత్రం దాదాపుగా కూడా 3 దశాబ్దాలుగా కొనసాగుతుంది. 1990లలో రూపుదిద్దుకున్నటువంటి ఈ ప్రాజెక్టుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలంలో వేగం లభించింది. అనంతరం వివిధ ప్రభుత్వాలు పనులు కొనసాగించినప్పటికీ కూడా నల్లమల్ల అడవుల కింద భారీ సొరంగం తవ్వకం, క్లిష్టమైనటువంటి భౌగోళిక పరిస్థితులు, భూసేకరణ, అటవీ అనుమతులు, నిధుల కొరత, ప్రభుత్వాల మార్పులతో పనులు పలుమార్లు ఆలస్యమయ్యాయని చెప్పుకోవాలి. వైసీపీ ప్రభుత్వం హయాంలో టన్నెల్ పనులు పూర్తయ్యాయని ప్రకటిస్తూ 2024లో ప్రాజెక్టును జాతికి అంకితం చేసినట్లు తెలిపింది. అయితే అప్పట్లో ఫీడర్ కెనాలు, టన్నెల్ లైనింగ్, హెడ్ రెగ్యులేటర్, పునరావాస పనులు పూర్తి కాలేదని అప్పట్లో ప్రతిపక్షం ఇంజనీరింగ్ నిపుణులు విమర్శించారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం కూడా ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ మిగిలిన పనులను వేగంగా పూర్తి చేస్తున్నామని చెబుతుంది. ప్రస్తుతం ఫీడర్ కెనాల్ బలోపేతం, రిటైనింగ్ వాల్స్, 2వ టన్నెల్ లైనింగ్, హెడ్ రెగ్యులేటర్, కాలువల నిర్మాణం, నిర్వాసితుల పునరావాసం వంటి పనులు వేగంగా కొనసాగుతున్నాయి. తొలిదశను పూర్తి చేసి నల్లమల సాగర్లో నీటిని నిల్వ చేయడమే ప్రభుత్వ లక్ష్యంగా కూడా అధికారులు చెప్తా ఉన్నారు. వెలుగొండ పర్యటన అనంతరం ముఖ్యమంత్రి గిద్దలూరు నియోజకవర్గంలోని కృష్ణంశెట్టిపల్లికి చేరుకొని సంజీవిని డిజిటల్ ఆరోగ్య కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యులు, లబ్ధిదారులతో సమావేశ సేవలను సమీక్షిస్తారు. వేదికలో నిర్వహించే బహిరంగ సభలో ప్రసంగించి తర్వాత పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమీక్షా సమావేశంలో పాల్గొంటారు. సంజీవిని కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని మొత్తం ఆరోగ్య వ్యవస్థను ఒకే డిజిటల్ వేదికపైకి తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. పిహెచ్సిల నుంచి జిల్లా ఆసుపత్రులు, సూపర్ స్పెషాలిటీ సేవలు, 108 అంబులెన్స్, 104 మొబైల్ మెడికల్ యూనిట్లు, ఈ ఔషధి, డిజిటల్ హెల్త్ రికార్డులు, ఆన్లైన్ అపాయింట్మెంట్లు, AI ఆధారిత వైద్య సేవలను ఒకే ప్లాట్ఫామ్ లో అందించేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. పైలట్ ప్రాజెక్టులకు మంచి స్పందన రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసేందుకు ఈ ప్రభుత్వం సిద్ధమవుతుంది. మొత్తంగా చూస్తే వెలుగొండ ప్రాజెక్టుకు ఒక అభివృద్ధి ప్రాజెక్టు మాత్రమే కాదు, 3 దశాబ్దాలుగా కోట్లాది ప్రజల ఆశలకు ప్రతీకగా నిలిచినటువంటి ప్రాజెక్టు. ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా పనులు సమీక్షించి నిర్వాసితులకు పరిహారం అందించడంతో ఈసారైనా వెలుగొండ పూర్తి స్థాయిలో కార్యరూపం దాల్చి మెట్ట ప్రాంత రైతుల జీవనంలో నిజమైన మార్పు తీసుకొస్తుందనే ఆశతో ప్రజలు ఎదురు చూస్తున్నారు. లహరి. రైట్ కాశీరావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. మన రాష్ట్ర నారా చంద్రబాబు నాయుడు గారు మార్కాపురం జిల్లాలో వెలుగొండ ప్రాజెక్టు, ఎర్రగొండపాలెం కాన్స్టిట్యున్సీ మరియు గిద్దలూరు నియోజకవర్గాల్లో పర్యటించున్నారు. వెలుగొండ నియోజకవర్గంలో మన ప్రాజెక్టు పనులను పరిశీలన చేసిన తర్వాత ఎవరికైతే మనకి నిర్వాసితులకి చెక్కులు కూడా పంపిణీ చేయబోతా ఉన్నాం. అదేవిధంగా ఈ ప్రాజెక్టు ఒకసారి తీసుకుంటే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తున్నాం. మా మంత్రివర్యులు రామానాయుడు అయితే 2 సార్లు రాత్రిపూట టన్నెల్లోనే ఉండి పనుల పర్యవేక్షణ చేయడం జరిగింది. ఏదైతే ఉందో బోర్ మిషన్ కూడా బయటకు తీసుకొచ్చే పనులు తీసుకొస్తున్నాం. లైనింగ్ పూర్తి చేస్తా ఉన్నాం. తప్పనిసరిగా ఈ సంవత్సరం నల్లమల సాగర్ నీళ్లు తెచ్చేదానికి మా ప్రభుత్వం కంకణబద్దులై ఉంది. ఆ రోజు ప్రాజెక్టుకి శంకుస్థాపన చేసింది మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే. ఈరోజు పూర్తి చేసి నల్లమల సాగర్లోకి నీరు తెచ్చేది కూడా మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని మేము ధైర్యంగా చెప్తా ఉన్నాం. అదేవిధంగా గిద్దలూరులో ఏదైతే ప్రాజెక్ట్ సంజీవినిలో భాగంగా కృష్ణంశెట్టిపల్లి PSCని ముఖ్యమంత్రి గారు విజిట్ చేస్తారు. ఆల్రెడీ ఈ ప్రాజెక్ట్ సంజీవిని కుప్పం, చిత్తూరు జిల్లాలో అమలుపరచడం జరిగింది. గిద్దలూరు నియోజకవర్గంలో ప్రజావేదికలో కూడా ముఖ్యమంత్రి గారు పాల్గొనబోతా ఉన్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ అధికారులు చక్కగా చేయడం జరిగింది. ఇది విజయవంతం చేసినందుకు గేట్లో ప్రయాణం ఉంటుంది తప్ప మంచికి